జనబాట కార్యక్రమాన్ని ఎస్పీడీసీఎల్సీ ఏఎండీ ఆదేశాల మేరకు మంగళవారం పెనపల్లి గ్రామంలో అధికారులు పర్యవేక్షించారు. పల్లెల్లో 24 గంటల పాటు 3 ఫేజ్ ఇచ్చేందుకు అవకాశాలను పరీక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీకే రాఘవేంద్ర, ఎగ్జిట్ ఇంజనీర్లు బాలచంద్ర, శ్రీధర్, లక్ష్మీ నారాయణ, పరమమయ్య ఎనర్జీ, భవన్ నాయక్, డి మునీంద్ర మరియు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సప్లై అయ్యి ఆపకుండా ఇంటరప్షన్ లేకుండా మనం ఒకే స్టేజ్లో పెట్టుకుంటాం. ఫుల్ షేప్ అయిన తర్వాత వేరే వెళ్ళిస్తాం. అట్లా బ్యాన్ చేస్తాం ఇన్కంప్లీట్ లేకుండా. వాళ్ళకి పడిపోయి 4 రోజులకు వచ్చి బిగిచ్చేళ్ళారు. నిన్న వచ్చి మీరు ఎన్ని కిలో వాట్స్ తీసుకున్నారు? 3 kV తీసుకున్నాను సార్ నేను. ఎంతో సార్ అంత అసలు జనాలు కూడా తెలియట్లేదు సార్. ఇప్పుడు నేనంటే చదువుకున్నాను, నేనే మోసపోయానంటే చదువు రాని వాళ్ళు ఇంకెంత మోసపోతారు సార్. ఇప్పుడు అది కూడా నెక్స్ట్ మేము ఫ్రైడే కూడా ఉంది కదా, ఫ్రైడేలో కూడా మేము ఈ పిఎం సూర్యగఢ్ మీద మేము క్యాన్వాస్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఈ రోజుకి మేము ప్రోగ్రామ్ చేసుకోలేదు. ఫ్రైడే నుంచి కూడా పిఎం సూర్యగఢ్ కూడా మేము క్యాన్వాస్ చేస్తాము. దాంట్లో మేము ఇస్తాం మీకు ఏదేది ఎంతంత కట్టుకోవాల్సింది కూడా నేను మోసపోయాను సార్. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం. ప్రతి దాంట్లో ఉంటుంది అది ఎంత కట్టాలనేది, కిలో వాటికి ఎంత కట్టాలా, 2 కిలోవాట్స్కి ఎంత, 3 కిలోవాట్స్కి ఎంత అనేది కూడా ఇచ్చున్నాం. బ్యాంక్ లోన్ ఇస్తున్నా సార్. 1,89,000 ఇచ్చింది సార్ నాకు లోను. ఆ లోన్ డబ్బులు పోయా, ఈ 10,000 పోయా, మొత్తం పోయా కదా సార్ మాకు. మా సొంత సార్ కన్స్యూమర్స్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సమాధానం లేదు. నేను చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. లాస్ట్ మన డీ గారు కూడా ఒకసారి మధుని ఏమయ్యా ఈ ఫోన్ చేసిన కూడా ఎత్తు, ఏమంటారు సార్ అప్పుడు మాత్రం మేము ఎత్తాలా ఫోన్ చేసి ఇమీడియట్గా అని అంటే, సార్ అప్పుడు నేను వేరే టీసీలో ఉన్నాను అది సార్ విద్యుత్ శాఖ వాళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలని చెప్తున్నారు సార్. మీరు మెయింటెనెన్స్ చేసుకుంటారా వాళ్ళని అని చెప్పి అంటున్నారు సార్. ఎక్కడ లోపం ఉన్నారు సార్? ఇది 5,000 10,000 వీళ్ళకి ఇవ్వాలా, ఇంకొక దగ్గర ఇంకొక 5,000 ఇవ్వాలా, ఇవన్నీ ఇచ్చుకుంటే కానీ మేము బిగించలేమంటున్నారు సార్. మీ మీదే బురద చల్లుతున్నారు. అటువంటి వాళ్ళ మీద మీరు తీవ్రంగా యాక్షన్ అయితే తీసుకోవాలి. అదే మా నోటీస్కి వస్తే మేము డెఫినెట్గా తీసుకుంటాం. ఇస్తాను సార్, తప్పకుండా ఇస్తాను. నా ఒక్కరి సమస్య కాదు కదా, నేను నా సమస్య మీరు చెప్పారు, చెప్పకుండా ఎంతమంది ఉన్నారు అదే నేను అనేది. మీరు ఇచ్చండి ఏ గారికి, వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. రెండు బ్రేకర్లు లొకేషన్ సార్ ఇట్లా ఉంటే గ్రామ ఫీల్డ్లోకి వెళ్దామా? గ్రామ సచివాలయం పడుతుంది సార్. నవీన్ గ్రామ సచివాలయం పడేటట్టుగా చూడు. అంతే వచ్చారా కాంట్రాక్టర్స్ కానీ? ఆల్రెడీ ఇప్పుడు ఛార్జింగ్ మన మీటింగ్ జరిగింది సార్. రవణావతి కాంట్రాక్టర్ ఆర్టీఎస్ఎస్ కాంట్రాక్ట్ అంటే మీరు మన లోకల్ కాంట్రాక్ట్, మన లోకల్ కాంట్రాక్టర్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా అలాట్ చేశారు ఇక్కడ వర్క్ ఎత్తడానికి ఐడెంటిఫికేషన్. ఎవరికి ఎల్టీలు నిన్న మీరు మీటింగ్ వెళ్ళారు కదా, ఈ ఐడెంటిఫికేషన్ చేసుకుంటే దాని ప్రకారం వాళ్ళు కూడా చేస్తారు. ఓకే, అటువంటివి మీరు లోకల్గా చేయొచ్చు. ఒకవేళ లేదనుకో ఆ విధంగా మా లోకల్ కాంట్రాక్టర్ ఆర్టీఎస్ కూడా చేపిస్తున్నాము. అప్పుడు మీరు ఏదైనా మీరు అది కొంచెం కాంట్రాక్టర్కి మార్నింగ్ అక్కడే చెప్పాను. ఇది నేను మార్నింగ్ రైజ్ చేసిన కంప్లైంట్ రెక్టిఫై అయిపోయాక ఇంకా నేను క్లోజ్ చేస్తాను. అంటే మా లాగిన్లో కంప్లైంట్స్ రైజ్ చేయమన్నారు కదా, వాళ్ళు డిఫెక్ట్స్ పెడుతున్నారు స్టాఫ్. ఇది మేము వాడు పెట్టినట్టు ఎక్కడ వచ్చినాయి వాడు పెట్టినట్టు ఇవన్నీ సెట్టింగ్ సార్. అది ఇంకా అబ్స్ట్రాక్ట్ చూస్తాను సార్. ఇవన్నీ డిఫెక్ట్స్ మార్నింగ్ నుంచి టోటల్ సార్ 11 సార్. ఇది వచ్చి టిల్టెడ్ క్రాస్ ఉంది, స్టే కట్ అయింది, లూజ్ ప్యాన్స్ అన్నీ ఫ్యాక్టే పెట్టమని చెప్పాము. అంటే కొంచెం మిస్టేక్స్ ఎక్కువ ఉన్నా పర్లేదు,
టోటల్ గా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం ఎవరి మీద యాక్షన్ ఉండదు కాబట్టి అన్ని పెట్టాలి సిస్టమ్ అనేది strengthening కావాలా మంచి అవకాశం ఇది రిజిస్టర్ లాంగ్ నోట్ బుక్స్ తీసేసిన తర్వాత వాళ్ళని కొనుక్కో పెద్ద కాస్టింగ్ అందరికి కామన్ పర్మనెంట్ గా మనము మార్క్ చేసుకుని అది మెయింటైన్ చేయండి ఎవరు మీరు కాగితాలు రాసుకున్నారు పోతాయి పోతాయి ప్రతి ఒక్కరు మనము కంప్లైంట్ క్లోజ్ చేసాక ఇక్కడ రెక్టిఫై చెప్పండి వాళ్ళు కరెంటోళ్ళ జనబాట అనే కార్యక్రమంను ఎస్పీడీసీఎల్లో మా సిఎండి గారు ఆదేశాల మేరకు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఈ పెనుపల్లికి రావడం జరిగింది. ఇక్కడ ఈ కరెంటోళ్ళ జనబాట అనే దానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి విలేజ్కి మా స్టాఫ్ ఏఈ ఏడి అందరు అధికారులు అందరూ కూడా విజిట్ చేసి ఒక 11 kV ప్రోగ్రామ్ చేసుకొని అట్లానే డిటిఆర్లు ప్రోగ్రామ్ చేసుకొని ఎల్టీ లైన్ ప్రోగ్రామ్ చేసుకొని ఆ లైన్లన్నీ చూసుకొని ఎక్కడైతే ఏమైనా రెక్టిఫికేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తాము. లోటుపాట్లన్నీ చూసుకొని అవన్నీ రికార్డ్ చేసి వాటిని మళ్ళా మేము రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాము. ఇవన్నీ కూడా మేము ఒక 3 monthsలో ఇవన్నీ కూడా మేము చేయడానికి మాకు అధికార టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కూడా ఎంతో కృషి చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా మా స్టాఫ్ ఈరోజు 7:30 కల్లా విలేజ్కి వచ్చి ఎక్కడైతే లైన్లు బాగలేవో వాటినన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటినన్ని కెమెరాలో క్యాప్చర్ చేసి మా యాప్ ఒకటి డెవలప్ చేశారు. ఆ యాప్లో క్యాప్చర్ చేసిన అవన్నీ ఆ యాప్లో పెట్టడం జరుగుతుంది. వాటిలన్నింటినీ మా యాప్ ద్వారా మా హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళు కూడా వాటిని చూసి మేము తర్వాత రెక్టిఫికేషన్స్కి డైరెక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం మేము రెక్టిఫికేషన్స్ కూడా ఇవన్నీ కూడా చేసి నిరంతర విద్యుత్తుని అందించడానికి మేము కృషి చేస్తున్నాము. అట్లానే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మేము ఆర్డిఎస్ఎస్లో కూడా విలేజ్లో కూడా 24 hours సప్లై ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దామనమడుగు సెక్షన్లో ఒక 6 villages ఐడెంటిఫై చేయడము ఆల్మోస్ట్ ఆల్ అక్కడంతా కూడా వర్క్ జరగడం అయిపోయింది. వాటిల్లో కూడా 3 phase సప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విలేజ్లో 24 hours 3 phase సప్లై ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఒక 2 months ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అయిపోతుంది. దానికని మీరందరూ కూడా మాకు ఈ ప్రోగ్రాంకి అందరూ కోఆపరేట్ చేస్తారని, ఏదైనా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ మా స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తే వాటిని కూడా మేము రిసీవ్ చేసుకొని వాటిని కూడా మేము రెక్టిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏఈ గారితో కానీ ఏడీ గారితో కానీ మీరు మాట్లాడి ఫోన్ ద్వారా అయినా చెప్పండి. అట్లానే ఈ దీంట్లో ఇంకొకటి ఏంటంటే డైలీ ఎవరు ఎస్సీ అని ప్రతి సోమవారం పెట్టడం జరుగుతుంది 8:30 to 9:30. దాంట్లో కూడా మీకు ప్రాబ్లం ఉంటే చెప్పుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో ఉండే మెయిన్ అజెండా కూడా ఇవన్నీ కూడా మాకు మా సిఎండి గారు ఈ విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మేము ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాము. వీటికి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.